నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 1 ఇయర్ గడుస్తోంది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత వైసీపీ ఈవీఎంల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. అయితే ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఈవీఎంల మీద నెపం నెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరి నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఈవీఎంల ద్వారానే ఓడిపోయారా? 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈవీఎంలను మెచ్చుకుంటూ ఒక ప్రకటన చేశారు. మరి అలాంటిది అప్పుడు నచ్చినటువంటి ఈవీఎంస్ ఇప్పుడెందుకు మరి నచ్చట్లేదు? అలాగే మరి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా మాకు ఎన్నికలు జరగాలి అని కోరుకుంటున్నారు. దానిపైన మరి ఈసీని కూడా వాళ్ళు కలవడం జరిగింది. మరి ఈసీ ఎలా రియాక్ట్ అయింది? మరి తదుపరి ఎలక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిజంగానే మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఈవీఎంలలో లోపం ఉండే అవకాశాలు ఉంటాయా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేడం, గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ని కలిసి రావడం. వాళ్ళు మొదటి నుంచి కూడా ఈవీఎంల మీద నెపం నెడుతూనే ఉన్నారు. సో ఏదో జరిగింది అన్న అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదండి. మరి ఉంటే 2019లో కూడా ఉండాలిగా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా, పనిలో పని 2019 కూడా వెరిఫై చేసి రమ్మనాల్సింది. వాళ్ళు ఎలా గెలిచారు అంతే కదా. ఇప్పుడు తప్పు జరిగితే అప్పుడు తప్పు జరిగి ఉండాలిగా, అంతే కదండి. అప్పుడు మొన్న వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఆఫీసర్ తోటి ఒకసారి పనిలో పని 2019 కూడా మీరు వెరిఫై చేయండి సార్, మేము అన్యాయంగా అక్రమంగా గెలిచాము అని చెప్పాలి కదా. అసలు ఇప్పుడు ఈవీఎంలు గోవాల ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి వరుసగా మీకు స్కాములు బయటకు వస్తున్నాయి. మీకు గుర్తుంటే కనుకైతే ఫస్ట్ 3 నెలలు వైసీపీ వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేదు ఎలక్షన్స్ అయి ఓడిపోయాక. అసలు వాళ్ళ అధికార ప్రతినిధుల్లో మరి ఎవరో రోజా లాంటి వాళ్ళైతే రాష్ట్రం విడిచి కూడా వెళ్ళిపోయారు. తర్వాత అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు అసలు ఈ స్కాముల జోలికి వాళ్ళేం ముందు వెళ్ళలేదు. ఫస్ట్ అభివృద్ధి వైపు దృష్టి పెట్టారు. అంతకంటే ముందు వాళ్ళు అసలు ఒక్కొక్క అంశంలోనూ అంటే ఒక్కొక్క విషయంలోనూ కూడా వీళ్ళు ఎంత అవినీతి చేశారు అనే దాని మీద కంటే కూడా ఎంత పేమెంట్స్ చేయలేదు ఒక్కొక్క శాఖలో అనే దాని మీద దృష్టి పెట్టి ముందు పేమెంట్స్ ఎలా చేయాలి, ఏ విధంగా అసలు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకురావాలి, వీటి మీద దృష్టి పెట్టి అవి చేసుకుంటూ వస్తూ ఒక్కొక్క స్కీము ఎట్లాగ అమలు చేయాలి అంటే ఈ సంక్షేమ పథకాలు దాని మీద దృష్టి పెట్టి ఇవి జరుగుతూ ఉండగా మరోపక్క పోలీస్ శాఖలో కూడా కొంత ప్రక్షాళన మొదలయ్యాక మీకు కొత్తలో పోలీస్ శాఖకిను తర్వాత పోలీస్ శాఖకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పోలీసులు చాలా చక్కగా పనిచేస్తున్నారు చెప్పాలంటే. కొత్తలో కొంచెం వాళ్ళు అయోమయంగా ఉన్నారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం, కొత్త ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక సరైన గౌరవం దక్కకపోవడం, వాళ్ళు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాల్సి రావడం, అవన్నీ జరిగాయి మనకు తెలుసు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చిందో స్కాముల మీద దృష్టి పెట్టారు. ఒక్కొక్క స్కాము బయటకు వస్తుంది. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం ఈ మద్యం కుంభకోణం. దీంట్లో నిన్న ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంగాలు వేశాడో అప్పుడే జనాలకు అర్థమైంది ఇది మొత్తం అంతా కూడా ఈ స్కామ్ చాలా పెద్దది, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఏమవుతోంది, ఇవాళ మీకు ఒక మెడికల్ కాలేజీలది ఆ 17 కాలేజీలకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇదొకటి అవినీతి ఒకటి బయటకు వచ్చింది భాగవతం. వాళ్ళకి సంబంధించి వైసీపీ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ బత్తుల హరిప్రసాద్ అతని పేరు బయటకు వచ్చి మొత్తం మీకు అదేంటి మెడికల్ కౌన్సిల్ మెంబర్ వీరేంద్ర కుమార్ అని అతనికి వీళ్ళు హవాలా ద్వారా ఎంత మనీ పంపించారు, మొత్తం 8 స్టేట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మొత్తం ఈ విషయం అంతా ఇవాళ బయటకు వచ్చేసరికి రోజుకో స్కామ్ బయటకు వస్తుంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియక ప్రజల దృష్టి మరలుదామనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈవీఎంల విషయం వీళ్ళు తీసుకొచ్చారు బయటికి. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడ పప్పులో కాలేశారంటే ఇదే ఈవీఎంలతో మనం 2019లో గెలిచాము, అప్పుడు మనం మెచ్చుకున్నాము, మీకు గుర్తుంటే మెచ్చుకున్నారు అప్పుడు. తర్వాత 2024లో కూడా వెంటనే వాళ్ళు ఏం స్పందించలేదు మీకు గుర్తుంటే కనుకైతే. ఓటమి విషయంలో మాట్లాడారు తప్ప ఈవీఎంల వల్ల కూటమి ప్రభుత్వం నెగ్గిందని ఎక్కడా ముందు వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. తర్వాత స్టార్ట్ చేశారు ఇది. ఒక 2-3 సార్లు ఈ మాట చెప్పాక మళ్ళీ గమ్మునున్నారు. ఇప్పుడు మధ్యలో దీన్ని తెర మీదకి తీసుకొస్తూ నిన్న మళ్ళీ ఈవీఎంల గోల తీసుకొచ్చారు. ఇవాళ మీకు బొత్స ఏం మాట్లాడాడు, వచ్చేది మా ప్రభుత్వమే, జమిలి ఎన్నికలు వస్తాయి అనే ఒక అంశాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా మేమే వస్తామని. తర్వాత దానికి ట్వీట్ చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుంటే కనుకైతే. ఏమని, రాష్ట్రపతి పాలన పెట్టాలి,
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన ఇవాళ ట్వీట్ చేశాడు. అవునా కదా? సో మీకు ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఏమర్థమైంది? వాళ్ళకి మాట్లాడటానికి ఎక్కడా ఏ రకంగానూ అవకాశం లేదు. ఇప్పుడు మొత్తం పథకాలన్నీ అమలైపోయాయి. మీకు ఏది తీసుకున్నా, మీకు ఒక్కొక్కటి తీసుకుంటే అన్నదాత సుఖీభావ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, రైతులకు ఇచ్చేది మత్స్యకారులకు ఇచ్చేశారు. ఇంకా ఏది ఇవ్వలేదు, యువతకు కూడా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా August 15th వస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఉచిత బస్సు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇన్ని పరిశ్రమలు వచ్చేసాయి. ఇప్పుడు మేము 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాము, 17 మెడికల్ కాలేజీలు తెచ్చాము. చంద్రబాబు నాయుడు గారు P4 విధానం ప్రకారం ప్రైవేట్ చేసేస్తున్నారని గగ్గోలు పెట్టారు కదా. మీకు ఒక్క 5 మెడికల్ కాలేజీలే వాళ్ళు ఫస్ట్ అనుమతులు తీసుకొచ్చారు వాళ్ళ హయాంలో. తర్వాత ఒక 5 వచ్చాయి, ఇంకా 7 అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏ మెడికల్ కాలేజీ పూర్తి కాలేదు, కొన్నింటికి అసలు పునాదులే వేయలేదు. తర్వాత మొత్తం స్కాము. దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే, వరంగల్లో ఫాదర్ జోసెఫ్ అని ఆయన ద్వారా మొత్తం ఇవంతా జరిగింది. ఇట్లా మీకు హైదరాబాద్లో ఒకళ్ళు, తర్వాత వైజాగ్లో ఒకళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అందుకని ఈవీఎంల విషయం తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈవీఎంల ద్వారా మీకు అసలు జరిగి ఉంటే 164 సీట్లు వచ్చినప్పుడు ఆ 11 సీట్లు వచ్చేయాలిగా. మీకు వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నారో, వై నాట్ 175 అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 175 చేసుకోవచ్చు కదా, ఒకవేళ ఈవీఎంలే పనిచేసి ఉంటే. ఈవీఎంలు అక్రమంగా పనిచేయలేదు కాబట్టి ప్రజల ఇష్టానుసారం 164 సీట్లు వీళ్ళకి వస్తే 11 సీట్లు వైసీపీకి వచ్చాయి. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. అందులో భాగంగా ఈవీఎం మెషిన్లు అనే ఒక అంశాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు అంతే. దీంట్లో ఏ రకంగానూ వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అసలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ క్షణంలో పవర్ లేదండి చేతిలో. జగన్మోహన్ రెడ్డికి భరించలేకపోతున్నాడు. ఇప్పుడు ఇన్ని కేసులు వచ్చేసాయి, రేపొద్దు నేను జైలుకి వెళ్ళాలి. నిన్న ఇంకో అంశం కూడా మనం మాట్లాడుకున్నాం, షర్మిలతోటి భారతీరెడ్డి గారు రహస్య మీటింగు. షర్మిలను మళ్ళా వాళ్ళు వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు, డీకే శివకుమార్ అందులో భాగంగా ఉన్నారు అని. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరానికి ఎంతకైనా దిగజారుతాడు. తన నోటితో తిట్టి, తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత తిట్టించిన చెల్లెల్ని కూడా, అంటే తన భార్య చేత మాట్లాడించి తను మళ్ళా తన దగ్గరికి రప్పించుకోవాలని చూస్తున్నాడు, అంటే పవర్ కోసం. సో పవర్ కోసం వీళ్ళు ఎంత నీచానికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు దిగజారుతారు అనేది మీకు ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. రైట్ సార్. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి ఇందాక మేడంతో అన్నట్టు వైసీపీ ప్రధానంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంది. ఈరోజు ఏంటంటే ఈవీఎంలో గుట్టు వీడింది, గెలుపు గుట్టు బయటకు వచ్చింది అని చెప్పి ప్రధానంగా కొన్ని వార్తలు కూడా ప్రచురించడం జరుగుతోంది. అసలు కొన్ని అనుమానాలను కూడా వాళ్ళు దీంట్లో లేవనెత్తుతున్నారు. ఆ పోలింగ్ జరిగిన రోజు తొలి ఫలితానికి తుది ఫలితానికి తేడా ఉందని, బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కావచ్చు, ఇలా చాలా రకాలుగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగే అవకాశం అసలు ఉంటుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం అనే అంశం మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషను ఒక 1,00,000 సార్లు క్లారిఫికేషన్లు ఇచ్చింది. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు దగ్గర డెమాన్స్ట్రేషన్ చేశారు, ఇచ్చారు. ఏ విధంగానూ ఈవీఎం మెషిన్లని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఈవీఎం మెషిన్ ఈజ్ నాట్ లైక్ ఏ సెల్ ఫోన్ ఆర్ కంప్యూటర్. అందులో చిప్ బేస్డ్ కాదు అవి. చిప్ ఉంటే మీరు శాటిలైట్ ద్వారానో దేని ద్వారానో దాన్ని ట్యాంపర్ చేయొచ్చు. అది కాదు. అట్లా రకరకాలుగా టెక్నికల్గా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈవీఎం మెషిన్ని ట్యాంపర్ చేయటం సాధ్యం కాదు, ప్రోగ్రామ్ చేయటం అంతకన్నా సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే 1,00,000 సార్లు ప్రూవ్ చేసి చూపించారు టెక్నికల్గా. వాళ్ళు ఒక సందర్భంలో అయితే, సుప్రీంకోర్టు దగ్గర కేసు ఉన్న సందర్భంలో అయితే, ఈవీఎంని ట్యాంపర్ చేస్తే మేము ఇదిగో ₹1 కోటి బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. ఎవరన్నా వచ్చి ట్యాంపర్ చేసి చూపించండి అని. ఇక్కడ అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. వీళ్ళకి టెక్నికల్గా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో నాలెడ్జీ లేదు. ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియటట్లు లేవు. అందుకని
ఈ ఈ వైసీపీ చెప్పే మాటల్ని మనం పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవీఎంలని మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే ఫస్ట్ ఏ ఈవీఎంని మేనేజ్ చేస్తారు? పులివెందులది కదా. పులివెందుల్లో 301 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూతులకి 2 ఈవీఎంలు పెట్టారు అనుకోండి. మొత్తం ఆ 600 ఆ 700 ఈవీఎంలని ట్యాంపర్ చేసేస్తే ఈయన ఓడిపోయిండేవాడు కదా. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయం క్లోజ్ కదా, అయిపోయినట్టే కదా. ఆ పార్టీతో సహా అందరూ భూస్థాపితమే కదా. 11 కాదు, నీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రయోజనం ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందుల్లో ఓడిపోయాడు అని ఆ ఒక్క వార్త బయటకు వచ్చేస్తే, ఆ ఒక్క రిజల్ట్ బయటకు వచ్చేస్తే ఆ పార్టీ ఉండదు కదా. మరి అది చేయకుండా మిగిలిన నియోజకవర్గాల్లో చేస్తారా? ఆలోచించాలి కదా. వాళ్ళందరూ పాపం వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెషర్ తీసుకురావడం వల్ల, ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ముఖం అదో వికారంగా పెట్టుకొని వాళ్ళు ఏదో సీరియస్గా మళ్ళీ ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి చూస్తాడు కదా, ఏదా నవ్వుతూ ఇస్తావా అంటాడేమోనని, నవ్వుతూ రిప్రజెంటేషన్ ఇస్తావా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతాడేమోనని ఒక అరగంట ముందు ఆముదం దాగెళ్ళి ఆ ముఖంతో ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన బ్యాచ్ ఇదంతా. వాళ్ళకి ఏం తెలుసు? మొత్తం ఒక్క పులివెందుల్లో 700 బాక్సుల్ని కనుక ఆ ఈవీఎంలను కనుక ట్యాంపర్ చేసేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఇంక ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేవాడు కాదు. రాజకీయంగా సమాధి అసలు అయిపోయేది కదా, చాప్టర్ క్లోజ్. ఇంకా మరి ఆ పని చేయకుండా మిగిలిన చోట్ల చేస్తారా? నువ్వు ఈవీఎంలు ఒక్కసారి ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయో లేవో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిసినప్పుడు మాట్లాడమను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎం మిషన్ని ఏం చేయాలో అర్థం కాల. అందరూ వచ్చారు, సైకిల్కి గుద్దుతున్నారు. అందరు ప్రతి వాళ్ళు వస్తున్నారు, సైకిల్కి గుద్దుతున్నారు. సైకిల్ గుద్దుతూ ఉంటే ఇతనికి ఏం చేయాలో అర్థం కాక ఈవీఎం మిషన్ని పగలగొట్టాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 2019 ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరో అన్నారు, ఏందండి ఈవీఎంలని ట్యాంపర్ చేశారా, ఇటు 151 గెలవటం ఏంటి ప్రెస్ వాళ్ళు అని అడిగారు. ప్రెస్ మా జర్నలిస్టులే కదా, ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి క్వశ్చన్లు అడిగేది. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ మహానుభావుడిని మనం తలుచుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసిన వ్యక్తిని స్మరించుకోకుండా ఎట్లుంటాం? అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి అనుక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈయన ఏం చెప్పాడంటే, ఏంటండి మనం ఈవీఎం మీద మనం నొక్కినప్పుడు అక్కడే వీవీప్యాట్ అని ఉంటుందండి పక్కనే. మనం నొక్కిన తర్వాత ఏ గుర్తుకు నొక్కామో అక్కడ కనపడుతుందండి వీవీప్యాట్ స్లిప్లో. అది అట్ట ఉండి ఒక నిమిషం మనం ఇట్లా చూసిన దాకా ఉంటుంది, ఆ తర్వాత కింద పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు ఓటేయటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈవీఎం మిషన్ అంత పకడ్బందీ. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినవే. అందుకే వాయిస్ వేసి ఆ డెమో పెట్టేసి ఒక వీడియో రిలీజ్ చేయండి. ఇవన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పినవే. 2019 ఎలక్షన్ టైంలో ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా అప్పుడు తెలుసుకున్నట్టున్నాడు, ఇప్పుడు మర్చిపోయాడు. లేదు, ఎలక్షన్స్ అయిపోగానే ఈవీఎంలో ట్యాంపర్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అప్పుడు బాగా ట్రోలింగ్ కూడా జరిగింది దీని మీద. అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ లేదా? వీవీప్యాట్ మిషన్ పక్కన కనపడలేదా? నువ్వు వచ్చావు కదా, నువ్వు పులివెందుల్లో ఎక్కడో ఓటేసావు కదా, నువ్వు గుద్దింది అంటే నువ్వు ఫ్యాన్కే ఓటేసుకున్నావా? నువ్వు దేనికి వేసావు? నువ్వు దేనికి గుద్దితే దానికి పడ్డదా లేదా? నువ్వు దేనికి వేస్తే దానికి పడకపోతే
ఆ రోజునే నువ్వు అప్పటికి ఇంకా నువ్వు ముఖ్యమంత్రివే కదా, నేను ఫ్యాన్ గుద్దితే సైకిల్కి పడ్డది అని నువ్వు కంప్లైంట్ చేసావా? అదే సార్, ముఖ్యమంత్రి కదా, ఓడిపోలేదు కదా. నువ్వు అప్పటికి ఇంకా పోలింగ్ రోజున తర్వాత కదా అలాంటి కమెంట్స్ చేసేది. ఎగ్జాక్ట్లీ పోలింగ్ రోజు నువ్వు ఫ్యాన్కి ఇట్లా బటన్ నొక్కితే ఫ్యాన్కు పడ్డదా లేదా చూసుకున్నావు కదా. మరి ఇప్పుడు వచ్చి ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్తావేంటి? ఇక్కడ ఏంటి అంటే మనం జగన్మోహన్ రెడ్డికి ఒక లాజిక్ అనేది ఉండదు. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు ఈ కేసులు ఈ గోల అంతా రోజు ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినోడు బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా వాడిని మేనేజ్ చేసి వీడిని మేనేజ్ చేసి తిప్పలు పడాల్సి వస్తున్నది. ఎందుకు ఇంత తిప్పలు మనకి ఏంటి? ఓ పని చేద్దాం, ఈ టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసేద్దాం అన్న ఉద్దేశంలో అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరికీ ఆనందమైన మొహాలన్నీ కూర్చోబెట్టి వరుసగా నిలబెట్టి ఇచ్చిరా పోండి అని ఏమి ఇచ్చేస్తారు? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు అక్కడ ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది, మామూలుగా కాదు. మీకెట తెలుసండి అని మీరు అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎలక్షన్ జరిగింది. పట్టభద్రుల మూడు కాన్స్టిట్యుయెన్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి తెలుసా? ఈవీఎంల మీద జరగవు, బ్యాలెట్ పేపర్ మీద జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు అతను ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయాడు బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో. మరి ఏంటి ఓడిపోయావని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవలేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే ఏమన్నాడు? మా ఓటర్లు డిఫరెంట్ అన్నాడు. మా ఓటర్లు వేరు అన్న డైలాగ్ వచ్చింది. అది ఆ తర్వాత పోనీ అది అయిపోయింది. ఆ తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది ఉత్తరాంధ్ర. బ్యాలెట్ పేపర్ మీద జరిగింది. మరి వాళ్ళ క్యాండిడేట్ గెలిచాడు కదా, బొత్స సత్యనారాయణ గెలిచాడు కదా. తెలుగుదేశం కంటెస్ట్ పెట్టలా, తెలుగుదేశం పోటీ చేయలే, జనసేన పోటీ చేయలే, బీజేపీ పోటీ చేయలే, అందుకు గెలిచాడు. అది వేరు విషయం. బొత్స సత్యనారాయణ అయితే గెలిచాడు కదా. ఆ తర్వాత మళ్ళీ జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేకపోతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అన్నీ ఓటు పేపర్ బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరిగిన వాటిలో కూడా గెలవలేకపోయాడుగా. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడా కూడా ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ గోల నీది, దోచుకునే అవకాశం పోయింది అన్న ఏడుపు తప్ప ఈవీఎంలని ఎట్లా ట్యాంపర్ చేస్తారు? అట్లా ట్యాంపర్ చేసేటైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న పంజాబ్లో ఆప్ గెలిచింది. ఎందుకు గెలిపిస్తారు? అంతెందుకమ్మా, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం వాళ్ళకి ఇష్టమా? బీజేపీ వాళ్ళకి కాదు కదా. అందుకని అసలు అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు మోడీకి తగ్గినాయి. మరి ఆయన ఎలక్షన్లో ఆయన ట్యాంపర్ చేసుకోడా? ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తాడా? ఈ పిచ్చివాగుడు ఇవన్నీ చేసుకుంటూ పిచ్చి ఎలిగేషన్లు చేసుకుంటూ దానికోసం ఛార్జీలు దండగా వీళ్ళందరూ రైల్లో వెళ్ళేంత ఓపిక వీళ్ళెవరికి లేదు. అందరూ డబ్బులు అయితే వాళ్ళు బాధపడతారు. అది కూడా కరెక్టే. వీళ్ళందరూ ఫ్లైట్లో పోవటం, అక్కడ ఉండటం, మళ్ళీ ఒక్కొక్కడు స్టార్ హోటల్లో ఉండాలి. ఈ ఖర్చులు దండగ తప్ప ఎవరికన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. ఎవరైతే అది మెమరాండం ఇచ్చారో ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని కూర్చోబెట్టి మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, చెప్తారు. పిచ్చోడు ఏదో చెప్తుంటాడు, మేము వద్దని చెప్పాము వినలేదు, మేము అసలు వద్దని చెప్పినా వింటలేదండి, బలవంతం చేస్తున్నాడు మా మీద, అందుకు మా పరువు పోతున్నది ఢిల్లీ వెళ్తే అని నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే చెప్పకపోతే అప్పుడు అడగండి. అయితే నిన్న ఢిల్లీ వెళ్ళిన దగ్గర వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు మేడం. అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు, ఈసీ గారు సానుకూలంగా స్పందించారు, బ్యాలెట్ విధానం గురించి ఆలోచిస్తానన్నారు, అలాగే మాకున్న సందేహాలను కూడా వాళ్ళు తీర్చారు, ఏవో అంత పాజిటివ్గా ఆయన చెప్పారు. కానీ వెళ్ళిన వాళ్ళలో మాజీ ఎంపీ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈరోజు మాట్లాడుతూ అంటే ఈవీఎంల అనుమానాలు ఉంటే మాకు ఈసీ వాటిని అంటే
సరిగ్గా పట్టించుకోలేదు, మేము ఏం చెప్పినా కూడా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు ఏవైతే అనుమానాలను వాళ్ళ ముందు ఉంచారో, సో మాకు కొన్నిటికి పర్మిషన్ ఉండదండి, సుప్రీంకోర్టు నుంచి మీరు అనుమతి తెచ్చుకుంటేనే మేము వాటిని ఓపెన్ చేయడానికి ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారన్నారు. అంటే సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం కూడా ఈసీ కావాలని చేస్తుంది ఇదంతా కూడా అని చెప్పి ఈసీని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ముందు ఈసీని ఆరోపించిన వాళ్ళు జైల్లో వేసాక మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చూసారా, ఢిల్లీలో ఒకలా మాట్లాడారు, స్టేట్కి వచ్చేసరికి ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి నీళ్లు వంట పట్టాయి, అందుకని వెంటనే మాట మార్చారు. ఇంకొక ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పుంటారు, మనకు అర్థం కాదు, అందుకని ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా ఉందని అక్కడ ఢిల్లీలో చెప్పుంటారు. ఢిల్లీ కాదు, నువ్వు బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఒకటే చెప్తారు, ఈ కేసు అంతా కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందా, రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది, ఏం మనుషులే మీరు పేపర్లు కూడా చదువుకోరా అనే అంటారు తప్ప సానుకూలంగా స్పందించడం అనేది ఎక్కడా ఉండదు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కవిత్వం వాళ్ళు చెప్పారు అంతే. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అంటే వాళ్ళకి అర్థమై ఉండదు, కానీ ఇక్కడ సానుకూల స్పందనలు ఇవన్నీ ఏమి ఉండవండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు అంత వివరంగా చెప్పారు కదా, మనకి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చాక కొత్తగా వీళ్ళ కోసం మళ్ళీ ఏమీ ఓపెన్ చేయక్కర్లే కదా. అలా అనుకుంటే 19th కూడా ఓపెన్ చేయాలి. ఇప్పుడు అవన్నీ జరుగుతాయి. ఇందాక ఇంత కూలంకషంగా వారు చెప్పారు కదా. ఇప్పుడు మోదీ గారే 100 సీట్లు తగ్గాయి, అప్పుడు ఎందుకు తగ్గుతాయి, ఇంకో 50 ఎక్కువ వస్తాయి లెక్క ప్రకారం కదా, గొడవే ఉండదు అసలు. అప్పుడు అన్నీ కూడా వీటోలో ఇంకేది ఉండదు, అసలు ప్రతిపక్షమే లేదు అప్పుడు. అవి జరిగే పనే అండి. అయితే ఇప్పుడు ఇందాక మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఇప్పుడు కేసులు 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 తెల్లారులేస్తే పిచ్చెత్తిపోతుంది వాళ్ళకి. ఏం చేయాలి, ఒక డైవర్షన్ చేసేయాలి. ఈ డైవర్షన్లో ఇప్పుడు చూసారా, ఆ రోజు ఏదైతే షర్మిల చెప్పారో, నీకు తెల్లారులేసి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకోటి కనిపించట్లేదు, నీకు అద్దం ఇస్తానంది చూడండి. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు ఇంకొక అద్దం ఆవిడ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అసలు మీరు గమనించారా, జనసేనని వాళ్ళు పట్టించుకోవట్లా, అసలు బీజేపీని ఎప్పుడూ అనరు. ఇప్పుడు పవన్ని కూడా పక్కకు పెట్టేశారు, అంటే తిట్టట్లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా ఓన్లీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎందుకని ఆ రెడ్ బుక్ వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. అందుకే బ్లూ బుక్ పెట్టుకోండి అంటున్నాడు ఆయన. కాబట్టి అసలు ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక అయోమయ స్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో అందరూ స్కాముల్లో ఉన్నవాళ్ళే. అందుకని రేపొద్దున ఆయనకి ఎవరూ ఉండరు. నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేపొద్దున ఎవడు ఉండకపోతే నాకు దిక్కెవరు, నేను మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి, ఈ పార్టీ ఏమైపోతుంది, ఏం చేయాలి, ఆయనకి నిజంగా అర్థం కావట్లేదండి. ఈ డబ్బంతా ఎక్కడ దాచాడో తెలియదు మనకి. ఇప్పుడు ఈ డబ్బంతా జప్తు అయిందనుకోండి, మళ్ళీ మొదటికి వస్తాడు కదా, మళ్ళీ అదేదో అంటారు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆయన జీవితం మొదలవుతుంది. ఇన్ని విషయాల మధ్య ఆయన ఇంకా అలా నవ్వుతూ మాట్లాడుతున్నంటే ఆశ్చర్యంగా ఉంది మనకి. బయటకు వచ్చి ఆ చిక్కటి చిరునవ్వు మాత్రం ఎక్కడ మారటం లేదు, మిగతా అన్నీ మారుతున్నాయి. కానీ మరి అది ఒక్కటి మాత్రం ఆయన ప్రజలకు చెప్తే బాగుంటుంది, అలా ఎలా నవ్వగలుగుతున్నాడని. ఏది ఏమైనా ఈవీఎంల విషయంలో వాళ్ళు కావాలని దీని ఒక ఇష్యూ చేస్తున్నారండి. ఇప్పుడు సాక్షి పేపర్కి, ఛానల్కి కూడా ఏమి ఇష్యూస్ లేవు అక్కడ రాయడానికి. ఇప్పుడు మీరు కనుక వాళ్ళ పేపర్ చూసుకున్నారంటే ఆ న్యూస్ ఐటమ్స్ అన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి, మీరు గమనించుకోండి. రాష్ట్రానికి సంబంధించి పెద్దగా ఏమి ఉండవు. ఎందుకంటే ఏదన్నా వాళ్ళు కోడిగుడ్డు మీద వెంట్రుక పీకి రాయాలి తప్ప వాళ్ళు రాయడానికి ఒక మంచి ఒక ఇష్యూ అంటే దొరకదు. అంటే సిల్లీ థింగ్ ఏంటంటే పోలింగ్ శాతం పెరగడం కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. పోలింగ్ శాతం పెరగాలనే కదా ఈసీ, పోలింగ్ శాతం పెరగాలనే ఈసీ నిర్ణయించింది. అది చాలా కరెక్ట్గా జరిగింది. అంటే వీళ్ళు ఎన్నికల కమిషన్ కంటే గొప్ప వాళ్ళండి వాళ్ళు ఇన్ని స్టేట్స్లో వాళ్ళు చేశారంటే వాళ్ళు ఇది ఒక సైంటిఫిక్ ఇదిలోని మెథడ్లోనే వెళ్తారు కదా. వాళ్ళు సైంటిఫిక్ మెథడ్లో వెళ్ళేటప్పుడు మీకు లూప్ హోల్స్ ఎందుకు ఉంటాయి, అలా ఉండకుండా ఉండాలనే వాళ్ళు అన్నీ కూడా చేసుకుంటారు. కాబట్టి ఈసారి జనాలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ఆ నెగిటివ్ ఇది మూలనన్న ముసలమ్మను కూడా పైకి లేపింది. మీకు అర్థమైందా? వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి అంటే అందుకే కదా ఓట్లు వేశారు. వాళ్ళు ఒక కసితోటి వాళ్ళు ఈసారి ఓటు వేసి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం అంతం చేయాలి అనుకున్నారు, అంటే ఓటు ద్వారా అంతం చేశారు. అది ఈయనకు తెలుసున్నా కూడా జీర్ణించుకోలేక ఇలాంటి నాటకాలకి తెరదీస్తున్నారు అంతే. ఇంకొక ఇదేంటంటే జనరల్గా సాధారణంగా రూలింగ్ పార్టీ మీద
వ్యతిరేకత ఉన్నప్పుడు బ్రిస్క్ పోలింగ్ జరుగుతుంది. ఎక్కువ మంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఓట్లు వేస్తారు. ఇది సైంటిఫిక్ థియరీ. ఇది మొత్తం అట్లా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళు ప్రదర్శించటానికి ఎక్కువ సంఖ్యలో వచ్చి పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి ఓట్లు వేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని మీద అక్కడ ఎందుకు ఆశ్చర్యపడి 300 కోట్లు ఇచ్చాం కదా ఎందుకు వేయలేదని ఆశ్చర్యం. అది ఆయన బాధ అంతా. అది ఇతను అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమీ కామ్గా కూర్చోలే. ఒక ప్లేస్లో ఒక చోట ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయించాడు. మాకు ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయించాడు జగన్మోహన్ రెడ్డి. రాయిస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీకు కావాలి అంటే మేము ఈ బ్యాలెట్ బాక్సుల్ని ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేస్తాము, దానికి ఇంత ఫీజు అవుతుంది అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగారు. అడిగితే 2.5 లక్షలు 3 లక్షలు ఆ డబ్బులు మేము కడతామని చెప్పి ఒక లీడర్ తోటి కట్టించారు. కట్టించిన తర్వాత వాళ్ళు మేము ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేస్తాము బలానా ఒంగోలు పట్టణంలో బలానా రోజున ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేస్తాము అని చెప్పి ఎన్నికల సంఘం ఒప్పుకున్నది. వాళ్ళు ఒప్పుకుంటూ లెటర్ రాయంగానే ఆ లెటర్ కాపీ తీసి సోషల్ మీడియాలో పెట్టి ఈ వైసీపీ సోషల్ మీడియా ఏం ప్రచారం చేసింది అంటే, ఈవీఎంలని ట్యాంపర్ జరిగిన విషయం వైసీపీ కంప్లైంట్ చేస్తే దాని మీద ఎన్నికల సంఘం దర్యాప్తు చేయటానికి వస్తున్నది. ఒంగోలులో మొత్తం అన్ని బ్యాలెట్ బాక్సుల్ని తనిఖీ చేస్తున్నది. దీంతో ఇంకా ఆట కట్టు, కూటమి ఆట కట్టు అని చెప్పి ప్రచారం చేశారు. మొత్తం ఈవీఎంలన్నీ ఈవీఎం డిమాన్స్ట్రేట్ చేస్తామని చెబితే వాళ్ళు డబ్బులు కట్టించుకొని వాళ్ళు వస్తే వైసీపీ ఆ రోజున ఒంగోలులో ఇట జరగబోతున్నది, మొత్తం అయిపోతుంది, ఎలక్షన్ రద్దు అయిపోతుంది అని ప్రచారం చేశారు. చివరికి ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే, నీకేమైనా డౌట్ ఉందనుకో, కన్సర్న్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టేస్తే వాళ్ళు ఈవీఎం మిషన్లను తీసుకొచ్చి అక్కడ పెడతారు, వీవీప్యాట్లో పెడతారు. పెట్టి ఒత్తుకో అంటారు, నువ్వే ఒత్తుకో అంటారు. అంటే నువ్వు టక ఫ్యాన్కే ఒత్తావనుకో, ఒకసారి ఒత్తు, అన్నిసార్లు ఒత్తితే అది పడదు, ఉండు అంటారు. ఒకసారి ఒత్తిన తర్వాత ఇటు చూడు, వీవీప్యాట్ చూడు అంటారు. నువ్వు ఒత్తిన గుర్తు ఇక్కడ వచ్చిందా లేదా చూసుకో అంటారు. వచ్చింది, మళ్ళీ గుర్తు, అప్పుడు మళ్ళీ కూ అని సౌండ్ వస్తుంది కదా, మళ్ళీ ఒత్తితే మళ్ళీ వస్తుంది. అట్లా డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. నువ్వు ఒత్తిన గుర్తు ఇక్కడ వచ్చిందా లేదా, వీవీప్యాట్లో వచ్చిందా లేదా, వచ్చిందా, ఓకే. నువ్వు ఎన్నిసార్లు వస్తావు? 54 సార్లు వస్తావు. వీవీప్యాట్ ఓపెన్ చేసి 54 స్లిప్పులు ఉన్నాయా, ఇక్కడ 55 ఉన్నాయా అని లెక్క పెట్టి చూపిస్తారు. ఇది ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేయటం అంటే. ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేయటానికి ఛార్జీలు కట్టించి జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం చేశాడంటే, ఈవీఎంలన్నీ బోగస్ అయిపోయినాయి, మొత్తం మేనేజ్ చేశారు, మేము ఆ ఎలక్షన్ కమిషన్ చెప్తే మా ఎలక్షన్ కమిషన్ వచ్చేసింది, ఎంక్వైరీ చేసేస్తున్నదని మొదలుపెట్టాడు ప్రచారం అప్పట్లో. ఆ తర్వాత చాలాసార్లే పోవాయంటే ఆపారు. అంటే ఇప్పుడు ఢిల్లీకి కూడా ఈసీనే పిలిచింది, వీళ్ళు ఎలక్షన్లు అయిపోయినప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ పెట్టడం వల్ల సరే వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడు ఈసీ పిలిచింది అని అంటున్నారు. పిలిస్తే చూపిస్తారు. నేను చెప్పేది సేమ్ ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెసే. నువ్వు వైవి సుబ్బారెడ్డి వెళ్ళినా, ఆయన కొడుకు వైవి విక్రాంతరెడ్డి అంటే తెలుసు కదా, అక్కడ ఒక కాకినాడ సీపోర్టు, అతను ఎవరు వెళ్ళినా కానీ చూపిస్తారు, డిమాన్స్ట్రేట్ చేస్తారు. అందుకని డిమాన్స్ట్రేట్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ నువ్వు ఎన్ని నొక్కావు, ఎన్ని పడ్డాయి, ఎన్ని వీవీప్యాట్లు వచ్చినాయి చూపిస్తారు. ఇంకొకటి మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పేది ఏంటి అంటే, కౌంటింగ్ టైంలో కూడా సాధారణ ఎన్నికలు కానీ ఏదన్నా బై ఎలక్షన్ కానీ పోలింగ్ ఏజెంట్ని అడుగుతారు, కౌంటింగ్ ఏజెంట్ని అడుగుతారు.
నువ్వు సెలెక్ట్ చేసుకోవా, ఇక్కడ ఇన్ని 150 300 ఈవీఎంలు ఉన్నాయి కదా, ర్యాండమ్లో సెలెక్ట్ చేసుకుంటే ఒక 119వ ఈవీఎంని సెలెక్ట్ చేశాడు అనుకో, 119వ వీవీప్యాట్ తీసుకొచ్చి ఇందులో టోటల్ ఎన్ని ఉన్నాయి, 988 ఓట్లు ఉన్నాయి. వీవీప్యాట్లు లెక్క పెడతారు, 988 ఉన్నాయా లేదా, ఉన్నాయి కదా, సంతకం పెట్టు, పోయి కూర్చోపో, ఇంకొక ఏజెంట్ని పిలిచి అట్లా 5 లెక్కిస్తారు. అది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్. ఎవరు అభ్యంతరం లేదండి మామూలుగా ప్రొసీడ్ అయిపోండి అంటే ప్రొసీడ్ అయిపోతారు. అందుకని ఇది ఫుల్ ప్రూఫ్ సిస్టము, ప్రజలందరికీ అర్థమైంది ఇది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని. అర్థం కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి. తడతడకి విక్రాంత్ రెడ్డి పేరు చెప్తున్నాను ఏమనుకోమాగండి. విక్రాంత్ రెడ్డి అంటే ఆయన కాబోయే యంగ్ లీడర్ కదా, అందుకని విక్రాంత్ రెడ్డి పేరు తడతడకి చెప్తుంది. బ్యాలెట్ విధానం అంటే చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది అంటున్నారు. అసలు ఏంటి ఇది బ్యాలెట్ విధానం అసలు అమలయ్యే అంశమేనంటారా? బ్యాలెట్ ద్వారా మళ్ళీ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? అంటే మీరు ప్రోగ్రెసివ్లో ఉంటారా లేకపోతే వెనక్కి వెళ్తూ ఉంటారా మనిషి? ఇప్పుడు భారతదేశం మనం టెక్నికల్గా ముందుకెళ్తున్నామా వెనకబడుతున్నామా ఫస్ట్ థింగ్. అలాంటప్పుడు ముందుకెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాలెట్ పేపర్ వచ్చినా బాధ లేదు, అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా బాధ లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ కాదు, మీకు అర్థమైందా? ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతాయమ్మా, అందులో గెలవమన జగన్మోహన్ రెడ్డి. అదే కదా మీరు చెప్పింది కరెక్ట్. అది అందులో ముందు నెగ్గి చూపించమనండి వారు చెప్పినట్టుగా. రెండోది ఎప్పుడో రాబోయేదో కొనబోయే పెట్టబోయే వచ్చలని 29 ఎన్నికల గురించి మనకి ఇప్పుడు ఎందుకండి? అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం డిసైడ్ చేస్తుంది దాని ప్రకారం రాష్ట్రాలు ఫాలో అవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పని పట్టలేదు, జైలుకి వెళ్ళాలనే భయం పట్టుకుంది. అందుకని గోళ్ళు గీలుకుని కూర్చోలేక ఇలాంటి పనికిమాలిన విషయాలని తెర మీదగా తీసుకొస్తున్నాడు. అయితే పూణేలోని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఉంది. ఈ ట్యాంపరింగ్ జరిగిన రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అని చెప్పింది అని కూడా వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అలా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు భారతదేశంలో ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా, చాలా సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే డెమోక్రసీని నిలబెడతాం, కాపాడతాం అని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాళ్ళు కొన్ని సజెషన్స్ చేస్తూ ఉంటారు. ఆ సజెషన్స్ని చాలామంది అంటే పొలిటికల్ పార్టీస్ ఫాలో అవుతుంటాయి, ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతూ ఉంటుంది, ఆ అధికార యంత్రాంగం కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అటువంటి ఒక సంస్థ రాజకీయ నాయకులు పోటీ చేసే అభ్యర్థులు వీళ్లల్లో క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు అనే రిపోర్ట్ కూడా ఇస్తుంది. అంటే క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి అనే రిపోర్ట్ కూడా ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్ట్ చూసి నువ్వు ఏ రోజునన్నా నువ్వు అయ్యో నేను ఇంతమంది క్రిమినల్స్ని నిలబెట్టానా అని లిస్ట్ ఎప్పుడన్నా మార్చావా? ఎప్పుడన్నా అమ్మ ఇన్ని క్రిమినల్ కేసులు, అరే చెప్పలేదేదా ఈయన మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయట, క్యాండిడేట్ని మార్చేసి మంచోడిని పెడదాం అని ఎప్పుడన్నా అన్నావా జగన్మోహన్ రెడ్డి? అనలేదు కదా. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి క్యాండిడేట్. అందుకని ఈ అక్రమ ఆస్తుల మీద అంటే ఎవరెవరు ఎఫిడవిట్ ఫైల్ చేస్తారు కదా, అందులో డిస్పారిటీలు ఉంటే కూడా అవి సెలెక్ట్ చేసే అవి చెప్పే సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు అట్లాగే బయటకు వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ఆస్తులు స్పౌస్ పేరు మీద చూపించలేదని, వాళ్ళ ఆవిడ పేరు మీద చాలా ఉన్నాయి, అవి చూపించలేదు, కేసు నడుస్తున్నది. అందుకని చాలా సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలన్నీ తమ పని తాను చేసుకుంటూ ఉంటాయి. అవి చేసుకున్నవి వాటిని ఫాలో అయితే మంచిది, ఎవరూ ఫాలో కాలేదనుకో వాళ్ళు మళ్ళీ చెప్తూనే ఉంటారు. చాలా రకాల సంస్థలు ఈ డెమోక్రటిక్ కంట్రీలో పనిచేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన ఏదో సంస్థ ఇదేదో చెప్పింది, దీన్ని ప్రామాణికంగా తీసుకోండి అంటే కుదరదు. అక్కడ ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘం, అంటే చాలా పవర్ఫుల్, శక్తివంతమైనది. ఆ సంఘం ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు దేశంలో ఇప్పటికే చాలా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈవీఎంలు వాడుతున్నారు. గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్లు రీఎలెక్ట్ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ 2 సార్లు గెలిచాడు తెలంగాణలో, ఈవీఎంలు వల్లే గెలిచాడా?
చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి. మరి దానికి ఏమంటావు? జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ళు చూడగానే లాగా అవతల పడేశారు. అందుకని మనం ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసుకోవటానికి, సమస్య మొత్తాన్ని తప్పుదోవ పట్టించడానికి ఆయన చేసే ప్రయత్నం తప్ప, ఈ ప్రయత్నము ఇది ఫలించదు, మనం చేసే ప్రయత్నాన్ని ఎవరు హర్షించరు అన్న విషయం ఆ మెమరాండం ఇచ్చిన వాళ్ళకు కూడా తెలుసు.